హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు TV9. దిస్ ఇస్ మౌనిష. February 14 మీకు ఎంత స్పెషలో ఏమో తెలియదు కానీ మాకు మాత్రం చాలా స్పెషల్ అంటున్నారు సంతోష్ శోభన్ అలాగే మానస వారణాసి. ఎందుకు స్పెషల్, ఏంటి ఆ రోజు స్పెషల్ అనుకుంటున్నారా? వాళ్ళ మాటలను తెలుసుకుందాం. హలో ஹலோ எப்படி இருக்கீங்களா? ரொம்ப நல்லா இருக்கு. நீங்க? ரொம்ப நல்லா இருக்கு. ఎలా ఉన్నారు? ఏదండి ఏం తమిళ అరే ట్రైలర్ లో అద్భుతంగా మాట్లాడారు కదా తమిళ అసలు. సో ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? సూపర్ అండి, వెరీ వెరీ గుడ్. ఎస్, Very excited. Feb 14th ఫస్ట్ ట్రైలర్ గురించి మాట్లాడతాను. ఈరోజు ట్రైలర్ చూసిన తర్వాత నేను అనుకున్నాను, సిటీస్లో చాలా కామన్గా మన పక్కింట్లో ఎదురింట్లో కనిపిస్తారు కదా అబ్బాయిలు అమ్మాయిలు, చాలా కామన్గా అరే వీళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళే కదా అన్నట్టు అనిపించింది. ఎక్కడ 4 ఫైట్లు 4 సీన్లు అన్నట్టు కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా ఇంటెన్స్గా అనిపించింది ట్రైలర్. సో ఎలా ఉండబోతుంది సినిమా? ఆగండి, తాగి చెప్పొద్దా? తాగి చెప్పండి. ఇంత గ్యాప్ ఇస్తే ఫ్లో పోద్దండి. చాలా తెలివిగా చెప్పాలనుకుంటే చాలా ఇంటెలిజెంట్ గా చెప్దాం అనుకున్నాను నేను. ఎందుకు ఇప్పుడు ఎలా ఉండబోతుంది? లేదు, ఇట్స్ గోన్ బి వెరీ రియల్. ఇట్స్ గోన్ బి వెరీ వెరీ రియల్. Yes. వీళ్ళిద్దరు హీరో హీరోయిన్ కాదు. ఐ జెన్యున్లీ థింక్ దే ఆర్ 2 రియల్ పీపుల్ అండ్ ఇట్స్ దేర్ స్టోరీ. అండ్ ఐ థింక్ ద మూమెంట్స్ బిట్వీన్ దెమ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్గానిక్. దట్స్ వాట్ మేక్స్ ఇట్ వెరీ వెరీ స్పెషల్. చాలా న్యాచురల్గానే కనిపించింది ట్రైలర్లో కూడా, చాలా న్యాచురల్గా. మానస గారు, దిస్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా స్కోప్ ఉంది మీ యాక్టింగ్కి. అది బాగా కనిపించింది మాకు. అవునా? Yes, absolutely అండి. అండ్ మిత్ర అనే క్యారెక్టర్ స్టార్టింగ్ టు ది ఎండ్ తన క్యారెక్టర్ ఆర్క్ చూస్తే కూడా షీఈస్ సమ్మన్ హూస్ యాక్చువల్లీ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ జస్ట్ వెరీ కూల్. ద వే షీ అప్రోచెస్ లైఫ్ చాలా ఉంది నేర్చుకోవడానికి. అండ్ యా, మిత్రాస్ ఫర్ యూ, మిత్రాస్ ఫ్రమ్ మీ ఫర్ యూ. సో ఈ సినిమాలో వై దిస్ మూవీ అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇంతకు ముందు చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్. అండ్ మీకు కూడా చాలా స్కోప్ ఉంది, చాలా వేరియేషన్స్ కూడా కనిపించి, చాలా ఎమోషనల్గా కూడా చాలా మీరు అప్ అండ్ డౌన్స్ కనిపించే ట్రైలర్లో. సినిమాలో ఎలా ఉండబోతుంది మరి? అంతే హైకి తీసుకెళ్తారా మమ్మల్ని అందరినీ? సినిమా చాలా రియల్గా ఉంటుందండి. ఎక్కడ నాకు ఈ పర్టికులర్ కథలో, ఈ కథ డైరెక్టర్ చెప్పిన విధానంలో నాకు విపరీతంగా నచ్చిందంటే ఎక్కడ ఏది ఫోర్స్ చేయట్లేదు. నిజంగా వీళ్ళిద్దరికి అది చెప్పాడు. అది ఏం ఫీల్ అవ్వాలి అనేది జెన్యున్గా ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి వదిలేసాడు అనిపిస్తుంది నాకు. బికాజ్ ఇక్కడ ఈ ఎమోషన్ ఫోర్స్ చేయాలనుకుంటున్నాను అన్న ఇంటెన్షన్ తంది కాదు. ఒక జెన్యున్గా ఎమోషనల్ మూమెంట్ అయితే అది ఎమోషనల్గా తీసాను తప్ప అది ఏమీ ఇక్కడ ఒక ఏదో ఇండ్యూస్ చేయాలి ఎమోషన్ ఆడియన్స్ దగ్గర నుంచి, ఒక కథార్స్ క్రియేట్ చేయాలన్న ఇంటెన్షన్ కాదు. జెన్యున్గా ఇలా కథ చెప్పాలనిపించింది. నాకు శివ అనే క్యారెక్టర్ కనెక్ట్ అయింది, మిత్ర అనే క్యారెక్టర్తో లవ్లో పడ్డాను. అండ్ వీళ్ళిద్దరూ నిజంగా వర్త్ క్యాండిడేట్లు అప్ప. దే విల్ బీ రియలీ గుడ్ ఫ్రెండ్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ థింక్ దే విల్ స్టే విత్ యూ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఈ సినిమా తర్వాత మిమ్మల్ని అందరినీ మిత్ర అని పిలుస్తారేమో, మానస అని మానేసి. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఐ రియలీ హోప్ సో అండి. ఇప్పుడు ట్రైలర్ వరకే చూసాం కదా మనం, రైట్. ఇవి గ్లిమ్స్ ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు అవును, ఈ కథ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇంత ఇంపాక్ట్ ఉంటుంది, ఇలా ఉంటుంది స్క్రీన్లో అని ఊహించారా? ఎందుకంటే చాలా న్యాచురల్గా కనిపించింది. రైట్. యా, ట్రైలర్లో ఆవిడ మీరిద్దరు దట్ కాంబినేషన్. ట్రూ అండి. ఐ మీన్ కథ వినేటప్పుడు అఫ్ కోర్స్ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, మనకు ఒక విజన్ అనేది ఉంటుంది. బట్ ఫైనల్గా డైరెక్టర్ డిఓపి ఏ విధానంగా చూపిస్తారు అనేది ఇట్స్ ఆల్వేస్ ఎ సర్ప్రైజ్ కదండి. అది మన షూటింగ్ జర్నీలోనే తెలుస్తుంది అసలు ఏం క్రియేట్ చేస్తున్నాము అని. అండ్ I feel like whatever questions or confusion I had kada starting lo with respect to the story or the character, మేము ఎప్పుడైతే వర్క్షాప్ స్టార్ట్ చేసామో, రెఫరెన్సెస్ కానీ సీన్స్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో, దాట్స్ వెన్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ సో మచ్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్. అండ్ ఒక నమ్మకం అయితే అలా బిల్డ్ అయిపోయింది మొత్తం టీమ్తో, దాట్ ఇక్కడ అందరం ఒక సాలిడ్ ఇంటెన్షన్తో వచ్చాము అండ్ మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాము. శోభన్ గారు, మీకు ఈ సినిమాలో చేసింది కష్టం అనిపించిందా, లేకపోతే కంపేర్ టు మిగతా సినిమాల్లో చేసిన యాక్టింగ్? ఎందుకంటే ఇప్పుడు టక్మని యాక్షన్ సీన్ ఉన్న, ఫైట్ సీన్ ఉన్న, నలుగురిని పెట్టి ఫైట్ చేయడం, అది డిఫికల్ట్ అనిపించిందా? ఒక మనిషిని ఎదురుగా ఆ రియల్ ఎమోషన్ని బయటకు తీసి చాలా న్యాచురల్గా చూపించాలి, అది కష్టంగా అనిపించిందా? యాక్చువల్గా ఆర్టిస్ట్ పర్స్పెక్టివ్లో కావాలి అంటే
చేయాలనుకుని కోరుకొని వచ్చింది కదా. సో Hmm. మేము అప్రోచ్ అబ్బా ఇది చాలా కష్టం అని అప్రోచ్ అవ్వం. అది ఎలా చేయాలన్న ఆలోచనలో ఎంత కదన్నా మా చాయిస్ కూడా మేము ఎంజాయ్ చేస్తాం, బట్ కష్టపడతాం ఫార్ షూర్. ఏది మిగతా సినిమాల కష్టం ఈ సినిమా కష్టం అనే దానికంటే ఐ ఫీల్ లైక్ ఈ సినిమా వరకు బికాస్ చెన్నైలో చేసాం, చాలా రియల్గా చూపిద్దాం అనుకున్నాం. ఆల్మోస్ట్ 10 days పైన గొరిల్లా షూటింగ్ చేసాం వితౌట్ యూనిట్. సో ఆబ్వియస్గా అది చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో చెన్నైలో నిజంగానే మీరు చూసిన ఆ షార్ట్ టీజర్ చూసిన నిజంగానే ఒక సూట్ కేసు ముందు ఒక సూట్ కేసు వెనకాల మా ఇద్దరి మధ్య చెన్నై రోడ్ల మీద బండి నడపడం అనేది బాబోయ్. ఆ మౌంట్ రోడ్లో అయితే దేవర్ మెనీ మూమెంట్స్. నేను నిజంగా ఐదర్ మానసా కానీ నేను కానీ చచ్చిపోతామేమో, ఏది ఎక్కడి నుంచి వచ్చి గుద్దేస్తూ. నిజంగా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్లో చేసిన షూటింగ్స్ కొన్ని ఉన్నాయి. బట్ అదే చాలా ఇట్ ఇస్ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. బికాస్ వితౌట్ యూనిట్ కొన్ని చోట్ల చేస్తున్నప్పుడు పోలీస్ లేకపోతే షార్ట్ ఫిల్మ్ సార్ ఫ్రెండ్స్తో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటాం అని చెప్పి తప్పించుకున్నాం. ఇంకొకసారి ఎవరికో ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పాం. బికాస్ వీ వాంటెడ్ దోస్ లొకేషన్స్ అండ్ వీ వాంటెడ్ రియల్ పీపుల్. వీ డెంట్ వాంట్ ఎనీథింగ్ టు బి ఆర్టిఫిషియల్. So we wanted real atmosphere. So it was hard work that we really enjoyed. So it will be a life. I said that it was very difficult. No, we really had a good time. ఎలా అనిపించింది? కొన్ని సీన్స్ ఏమైనా ముందు మీరు ప్రాక్టీస్ చేసి రిహార్సల్స్ చేశారా, లేకపోతే డైరెక్ట్ షాట్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుని చేయడమేనా? శుభ్రంగా చేసామండి, 1 month workshop. So there was a lot of prep work that went into the characters. అందుకే అంత న్యాచురల్గా రాగా I believe తీసుకురాగలిగాము. బికాస్ ద డైరెక్టర్ ఆల్సో హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ విజన్. ఇలానే ఉండాలి, ఇంతకు మించి ఉండకూడదు, తక్కువ కూడా ఉండకూడదు. దట్స్ ద మీటర్, యూ ఫాలో ద మీటర్. అండ్ ఆల్సో ఆయన చెప్పినట్టు చాలా వరకు పబ్లిక్ స్పాట్స్లో షూటింగ్ చేసాం కాబట్టి అక్కడ అంత రీటేక్స్ మళ్ళీ మళ్ళీ చేసే అవకాశాలు దొరికేవి కాదు, రైట్? అండ్ సో ప్రాపర్ సాలిడ్ అసలు మీ లోపల ఎలా ఉంటుంది అట్లా దొరికినప్పుడు? ఎవరు ట్రాఫిక్ పోలీసు లేకపోతే ఇంకెవరైనా వచ్చి ఆపితే మీ లోపల ఫీలింగ్ ఎలా ఉండేది? ఎందుకంటే ఇప్పుడు అన్నారు మేనేజ్ చేయడమే లోపల ఫీలింగ్ ఏంటో అసెస్ చేశారా, లేకపోతే టీం వచ్చి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి? మా డైరెక్టరే సార్ ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పి మేనేజ్ చేశాడు ఒకసారి. అండ్ ఏదైనా ఒక్క మూమెంట్ ముందు ఆమ్ని వ్యాన్లో కార్ పెట్టాం, ఆ కార్ ఆపారు, అది షూట్ చేసిన మమ్మల్ని నా రిలీజ్ లోపు నేను బండి కట్ చేస్తారు, మేము ముందుకెళ్ళి థియేటర్ పక్కన ఆపాం, గుర్తుందా? ఏవో చేస్తాంలేండి. బట్ ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఐ హోప్ ఎంజాయ్ చేశారా? బాగా కష్టపడ్డాం నిజంగానే. ఆ మూమెంట్స్ అక్కడే ఉందండి, పోలీసులు పట్టుకోబోతున్నారు, అక్కడే ఎంజాయ్ చేస్తామండి మూమెంట్. రియాలిటీ అండి. ఇప్పుడు పోలీసులు పట్టుకుంటే ఏం హ్యాపీనెస్ వస్తుంది? ఇప్పుడు పట్టుకున్నారండి, పట్టుకున్న తర్వాత మీరు చెప్పి అక్కడ తప్పించుకున్నప్పుడు హ్యాపీనెస్ వచ్చింది. అది అక్కడి నుంచి వెళ్ళిపోయారు, దొరకకుండా ఆపకుండా ఇంకేం డిస్కషన్ కాకుండా వెళ్ళడం అంటే గ్రేటే కదా, ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది కదా. ఈ రోజు నాకు నిజంగానే గ్రేట్ అనిపిస్తుంది. ఆ సూట్ కేసు, మానస, నా ముందు సూట్ కేసు, ఇదంతా గుర్తొస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక రోజు ఇలాగే గొరిల్లా షూట్ చేసాం. నాకు ఈవినింగ్ ఏమైందంటే నాకు చేతులు నొప్పి వచ్చి అలా అంత బైక్ రైడ్ షార్ట్స్ అనేది తీసాం. ఈవినింగ్ ఆ రోజు వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ మావాడు 6 o'clock ప్యాకప్ చెప్పాడు. ఈవినింగ్ మావాడు 9కి ముందు ప్యాకప్ చెప్పడం అనేది జరగదు. 6 o'clock ప్యాకప్ చెప్పిన తర్వాత అసలు మొత్తం నాకు విపరీతమైన బరువు, అసలు ఏం జరిగింది ఈరోజు అన్న ఫీలింగ్లో ఉంటే సన్లైట్ చాలా బాగుంది కదా అంటుంది మానస. నాకు అసలు అర్థమే కాదు, నువ్వు ఎంజాయ్ చేసావు ఇదంతా. నేను ప్రాక్టికల్గా ఏ బస్సు ఇప్పుడు వచ్చి గుద్దేస్తావు అని నేను చూసుకుంటున్నాను. మీరే కదా డ్రైవ్ చేసింది? ఎస్. ఆవిడకి ఇవ్వాల్సింది అప్పుడు తెలిసి ఉండేది పాపం శోభన్ గారి బాధ. జాలీ రైడ్ ఇన్ చెన్నై ట్రాఫిక్. మేబీ మళ్ళీ ఆ ఛాన్స్ జాలీ రైడ్. జాలీ. సో కమింగ్ టు దిస్ మూవీ, ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు జనాలు? ఎందుకంటే కపుల్ ఫ్రెండ్లీ, అసలు కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ ఎందుకు వచ్చింది అసలు మధ్యలోకి? ఎలా వచ్చింది అసలు? కపుల్ ఫ్రెండ్లీ అనేది సినిమాలో ఫస్ట్ సీన్ తోటి టైటిల్ జస్టిఫై అయిపోద్ది. బట్ కపుల్ ఫ్రెండ్లీ మీనింగ్ ఏంటి అంటే ఇట్స్ పీపుల్ అబౌవ్ 18 years as couples, they can stay at a place even if they are not married. That's called couple friendly. These are couple friendly hotels. And now they are couple friendly hostels apparently, which I just found out about. That's the actual meaning. But kadalo enti kadaki idu enduku perfect anedi, oh damn, you will understand when you watch the film. సినిమా చూసిన తర్వాత అంటారా? Yeah. సో ఏ ఉండబోతుంది కొత్తగా ఈ సినిమాలో? ట్రైలర్లో మాకు
చెప్పినట్టుగా చూపించినట్టుగా చెప్పారు. సో ఏం ఉండబోతుంది, ఏం అట్రాక్ట్ చేస్తుంది బాగా మెయిన్లీ యంగ్ పీపుల్ని? సో వాళ్ళు ఏమైనా నేర్చుకోవచ్చా దీని నుంచి? ఐ థింక్ డెఫినెట్గా రిలేషన్షిప్స్ గురించి చాలా ఉందండి నేర్చుకోవడానికి. బికాజ్ ఐ ఫీల్ లైక్ దీస్ టూ క్యారెక్టర్స్ దే రిప్రజెంట్ లవ్ ఇన్ ద మోస్ట్ ప్యూరెస్ట్ మేనర్. ఐ నో ఈరోజు మనం ఎస్పెషలీ లవ్ గురించి మాట్లాడితే దర్స్ లాట్ ఆఫ్ కాన్వర్జేషన్ సరౌండింగ్ కాంప్లెక్సిటీ, situationships and all of that. But these are two characters who are representing love, pure love. And ఆ ప్యూర్ లవ్ని ఇంత న్యాచురల్గా ఎన్ని చిన్న చిన్న మూమెంట్స్లో బ్యూటిఫుల్గా చెప్పడం అనేది మోస్ట్ యూనిక్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను స్టోరీలో. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ని ఒక 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? హూ ఈజ్ శివ? వాట్ ఈజ్ శివ? శివ ఏంటి సినిమాలో? She was both lucky and unlucky. ఓకే. మీరు? Mitra is a force. Starting to the end, she is a force that will just hit you like a storm. So, అది. సో రియల్ లైఫ్లో ఇప్పుడు మీరు తీసిన సినిమా రియల్ లైఫ్లో మీకు కానీ లేకపోతే మీ సర్కిల్లో కానీ ఎవరికైనా ఉందా ఏంటండి దిస్ స్టోరీ? ఈ పర్టికులర్ స్టోరీ మీరు రియల్ లైఫ్లో చూడడం కానీ లేకపోతే మీ సర్కిల్లో కానీ ఎవరికి? నో, యు బోత్ నెవర్. బికాజ్ మరీ ఇంత డెస్టినీ కలపడం అనేది నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది. అండ్ బట్ అది డెస్టినీ కలిపింది ఇద్దరు అంటే చాలా హెవీగా డ్రామాటిక్గా ఉన్నా సరే చాలా ఆర్గానిక్గా కలుస్తారు, చాలా రియల్గా కలుస్తారు. అసలు ఇద్దరు కలవకూడదు, వాళ్ళకి సంబంధం లేదు. అసలు వాళ్ళ గోల్స్ డిఫరెంట్, వాళ్ళ పాత్ డిఫరెంట్, వాళ్ళ కెరియర్ డిఫరెంట్, పర్సన్స్ డిఫరెంట్, వాళ్ళు వచ్చిన చోటు ఒకటి కాదు. వీళ్ళు కలవడం యాక్చువల్గా ఇంపాసిబుల్, కానీ సంథింగ్ వీల్ అలైన్. అండ్ కలవకూడని ఇద్దరు మనుషులు యాక్చువల్గా కలిస్తే వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది అనేది స్టార్ట్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ. సో దీంట్లో మీ ఫాదర్ క్యారెక్టర్ చేశారు రాజీవ్ కనకాల గారు. భలే చిత్తూరు భాషలో భలే మాట్లాడారండి. మీకు వస్తుందా మాట్లాడడం? చిత్తూరు భాష మన నార్మల్ తెలుగు భాషలోనే మాట్లాడానండి ఫిల్మ్లో అయితే. తెలుగు ఆ స్లాంగ్లో చిత్తూరు స్లాంగ్లో కదా. మేబీ బ్రీఫ్గా మధ్యలో ఈడికి ఆడికి అనే చిన్న చిన్న వర్డ్స్ ఫ్లేవర్ యాడ్ చేసి ఉంటాం, కానీ మాక్సిమం మా ఫాదర్ మాట్లాడే అంత చిత్తూరు ఫ్లేవర్ మిత్ర తెలుగులో ఉండే. ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మై మామ్స్ ఫ్రమ్ వరంగల్, బట్ నౌ షీ వాజ్ బ్రాట్ అప్ హియర్ and in Hyderabad, and she's lived a solid chunk of her life outside of Warangal. She doesn't carry that accent. అంటే ఆ యాస తనకి రోజు రాదు, కానీ అమ్మమ్మతో మాట్లాడినప్పుడు వస్తాయి. నాకు ఇంటికి వెళ్ళగానే నాకు సంగీత్కి మళ్ళీ టోన్ మారుద్ది. ఇంత స్పష్టంగా మేము మాట్లాడకపోవచ్చు, మళ్ళీ మమ్మీతో మాట్లాడడం అమ్మతో మాట్లాడడం మారిపోతుంటుంది. సో ఆబ్వియస్గా శివతో మాట్లాడేటప్పుడు ఆబ్వియస్గా మిత్ర అనే క్యారెక్టర్ టోన్ డౌన్ అవ్వచ్చు, కానీ వాళ్ళ అమ్మతో మాట్లాడినప్పుడు వస్తుంది. బికాస్ ఇట్స్ వెరీ న్యాచురల్, రైట్? సడన్గా మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళు వచ్చిన ప్లేస్ సడన్గా స్విచ్ అవుద్ది మైండ్. సో ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ ఐ థాట్ వెరీ వెల్ డెల్ట్ విత్. ఆ చిన్న చేంజ్ మీకు తెలుస్తుంది. మీకు వస్తుందా మాట్లాడడం చిత్తూరు స్లాంగ్? ఎందుకంటే ఆ డైలాగ్ వచ్చి శివ అనే క్యారెక్టర్ నెల్లూరు నుంచి వచ్చింది, మిత్ర అనే క్యారెక్టర్. మీకు వస్తుందా నెల్లూరు స్లాంగ్? ఏం మాట్లాడేది? వచ్చేసింది మాట్లాడేదానికా? ఏం తింటా ఉండవు అని ఆవిడ అడిగితే మీరు నెల్లూరు భాషలో చెప్తారా? సో ఎస్, కమింగ్ టు మీ ఫ్యాన్స్ చాలామంది వ్యాలంటైన్స్ డేకి డేట్స్కి తీసుకెళ్ళడానికి అందరూ చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా చాలా బెస్ట్ సినిమా అవుతుందని చెప్పి కింద కమెంట్స్లలో కూడా చాలామంది పెట్టారు. మీరు చూసారా? ట్రైలర్ కింద, టీజర్ కింద ఇప్పుడు నేను గర్ల్ ఫ్రెండ్ తీసుకుని ఈ సినిమాకి వెళ్తాను చూడు Feb 14th అని చాలా కమెంట్స్ వచ్చాయి పాజిటివ్. చూస్తారా లేదా మీరు అసలు కమెంట్స్? చూడరా? నార్మల్గానే చూడరా లేకపోతే ఇది మా టైం లేక చూడలేదా? నేను ఇన్ జనరల్ చూడను, మా టీం చూపిస్తే చూస్తాను. బట్ ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ ఇఫ్ దెర్ ఇస్ అన్ ద ఇంటెన్షన్ ఇస్ టు క్రియేట్ దట్ ఎక్సైట్మెంట్ అమంగ్ అవర్ ఆడియన్స్ విత్ దట్ ట్రైలర్. సో ఇఫ్ దే వాంట్ టు కమ్ with or without a date, with or without their family, I think it's a great film to watch. సో సినిమా గురించి మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పటివరకు మనం సినిమా గురించి మాట్లాడదాం, ఇప్పుడు నుంచి మీ గురించి మాట్లాడదాము. సో ఫైనల్లీ సినిమా గురించి ఏం చెప్తారు? సో Feb 14th రిలీజ్ కాబోతుంది, చాలా కొత్తగా కనిపిస్తుంది అండ్ ఖచ్చితంగా ఆడియన్స్కి కనెక్ట్ అవుతారని ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. ఇట్స్ వెరీ న్యాచురల్ అండ్ రియల్. సో మీ మాటలు ఏం చెప్తారు? ఒక సినిమాకి ఏది పర్ఫెక్ట్ రిలీజ్ డేటో మనం యాక్చువల్గా చెప్పలేము, యూనో. బట్ ఒక సినిమాకి పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ దొరికితే బాగుంటుందని నాకు అయితే పర్టికులర్గా నాకు ఎప్పుడు ఉండేది, అండ్ ఇన్ జనరల్ ఎవరికి ఉంటుంది.
డీప్లీ ఎమోషనల్ లవ్ స్టోరీ లైక్ దిస్ వ్యాలంటైన్స్ డే రోజు పడడం మనం ఎంత ట్రై చేసినా కొన్నిసార్లు కుదరలు ఈసారి కుదిరింది. వీఆర్ జస్ట్ లక్కీ దట్ అ లవ్ స్టోరీ ఈస్ కమింగ్ ఆన్ ద Feb 14th. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్ టు వాచ్ ఆన్ వ్యాలంటైన్స్. సో మాన్సా గారు, దిస్ ఈజ్ లక్కీ ఫిల్మ్ అవుతుందని అనుకుంటున్నాం మీకు, ఎందుకంటే యు లుక్ సో బ్యూటిఫుల్, సో న్యాచురల్ మీరు కూడా ఈ సినిమాలో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, మిత్ర అనే క్యారెక్టర్ నాకు చాలా ప్రియమైనది. ద టీమ్ దట్ ఐ వర్క్డ్ విత్, ద స్టోరీ దట్ వీ టోల్డ్, అన్నీ చాలా చాలా స్పెషల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా టీజర్లో కూడా ఉంటుంది, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ మెమరీస్, రైట్? అండ్ నాకు నా లైఫ్లో కూడా ఈ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పటికీ ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అండ్ మెమరీగా ఉంటుంది. అండ్ యా, జస్ట్ రియలీ గ్రేట్ఫుల్ to be Mitra, to show Mitra, and yeah, be couple friendly with the most beautiful team. Yeah. సో శోభన్ గారు, మీరు వెరీ క్లోజ్ అసోసియేషన్ విత్ ప్రభాస్ గారు. ఈ సినిమా ట్రైలర్ కానీ టీజర్ కానీ వచ్చినప్పుడు ఇలా చేస్తున్నాను అని షేర్ చేస్తుంటారా? I don't have a close association with him. So I'm a big fan. Like everybody knows this. But my access to him is zero. I don't have access to him. Really? No, yeah, it's true. Also, let's make it very real, right? He's India's biggest superstar. Yeah. And 4-5 సినిమాలు చేస్తున్నారు. And I'm just very grateful that literally he's always been there when we wanted a certain support for any of my films. And be it with UV Creations or be it elsewhere. ఏమవుద్దంటే ఒక పర్టికులర్ సినిమాకి మనం ఎంత పబ్లిసిటీ చేసినా ఒక ప్రభాసన్ లాంటి పెద్ద స్టార్ ఒక చిన్న సపోర్ట్ ఇస్తే ఇంకో 4 ఇంకో 100 మందికి చేరుతుంది. అండ్ ఆ హెల్ప్ కోసం ఎప్పుడు అడిగినా సరే, నా ఫస్ట్ సినిమా నుంచి కానీ పేపర్ బాయ్ కానివ్వండి, మన యూవిలో చేసిన ఏక్ని కథ కానివ్వండి, ఒక స్టోరీ పెట్టండో లేకపోతే ఒక బయట ఇవ్వండో అని అడిగినప్పుడల్లా ఆయన ఇవ్వడం, వీఆర్ జస్ట్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. And I'm truly grateful. But the relationship I have is of a fan and his hero. And I'm good, you know, and it's a wonderful relationship to have. He's my hero and I'm fan, and that's it. And I've never expected anything more. I don't even want a picture. I'm just very happy watching his films and wishing him good because he's my hero. And yes, Kani, chala manchi cinema chesam, and I feel like nizanga chance dorkin roju I definitely want to show this film to him if there's a chance and an opportunity, and it'll make not just mine, our whole year for the entire team. That is what I'm asking. ఎప్పుడైనా మీరు అన్నట్టు ఇప్పుడు ఒక చిన్న బైట్ గురించో లేకపోతే టీజర్ లాంచ్, సాంగ్ లాంచ్ గురించో అడుగుతూ ఉంటారు చాలా మంది. అలా కాకుండా ఒక మంచి సినిమా చేసాము అనే ఒక గట్ ఫీలింగ్ మనకు ఉన్నప్పుడు, యాక్చువల్గా ఈ సినిమాకి ఆయన పోస్ట్ పెట్టారు. యాక్చువల్లీ ఈసారి ఎవరు అడగలేదు, ఎవరు అడగకుండా ఎందుకు నాకు చెప్పలేదు అని చెప్పి ఆయన పెట్టిన పోస్ట్. అండ్ ఐ ఫీల్ లైక్ దాట్ ఈస్ వై వీఆర్ లక్కీ అండ్ గ్రేట్ఫుల్, you know, and that's the man that he is, and that's the kind of support he lends and the love he shows, and we're just very very grateful. That's very nice actually. So మనం అడగకుండా ఒక మంచి సినిమా చేసినప్పుడు ఆబ్వియస్లీ మనం అన్న ఒక మంచి సినిమా చేసాము, ఇంకో ట్రైలర్ అని చూపించుకుంటే అది ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో పోస్ట్ చేయండి చేయకపోండి తర్వాత, కానీ మనం బెస్ట్ చేసాము, ది బెస్ట్ అనేది ఒకసారి మనం చూపిస్తే ఆ హ్యాపీనెస్ వేరే. సో మీరు అన్నట్టు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు, దెర్ ఈజ్ నో వెరీ క్లోజ్ అసోసియేషన్ కాకపోయినా దెర్ ఈజ్ ఆబ్వియస్లీ యూ షేర్డ్ ఎవ్రీథింగ్, లైక్ మోస్ట్లీ మీరు చేసిన బెస్ట్ సినిమాల గురించి, కొన్ని థింగ్స్ గురించి, అది కూడా లేదు అంటారా? లేదండి, జెన్యున్గా నేను ప్రభాస్ని 3 సార్లు కలిశాను. నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ టైమ్స్లో కలిసినా కూడా తెలుసు అందరికీ. అదే కదా ఆపర్చునిటీ దొరికిన రోజు జెన్యున్గా, అఫ్ కోర్స్ హిస్ వన్ ఆఫ్ హిస్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఇస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, బీట్ అజయ్ అన్న ఆర్ వంశ్ అన్న ఆర్ విక్కీ అన్న, ఇట్స్ లైక్ హిస్ ఫ్యామిలీ. యువి ఈజ్ లైక్ హిస్ ఫ్యామిలీ, అండ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, వాట్ ఎవర్ వీ డూ, దేర్ విల్ బీ this beautiful shadow of his and his support and his, you know, he's always there with us. So if there is an opportunity and he has time, and we will definitely show the film to him. It'll make us very very happy. Yes ఎవరున్నా కూడా ఆ హ్యాపీనెస్ అనేది ఆయన ఫేస్ లో కనిపిస్తుంది. ఇట్లా చూసి చెప్పంగానే చాలా రీల్స్ లో మేము మిగతా మీ ముందు ప్రమోషన్స్ లో కూడా చూసాం మేము. దట్స్ వై ఆస్క్ యూ. సో ఎస్, సో వన్ వర్డ్ ఆన్సర్స్ లాస్ట్ సెగ్మెంట్. సో మీ ఇద్దరు వన్ వర్డ్ ఆన్సర్. సో లవ్ అంటే
మీ దృష్టిలో? ఈజ్ ఎవ్రీథింగ్. మ్యాజిక్. సో రిలేషన్షిప్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ? ఆనెస్టీ. సేఫ్టీ. ఫస్ట్ లవ్ ఫీలింగ్? ఫస్ట్ లవ్ ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా, ఇంకా రాలేదా, లేకపోతే? వచ్చి చాలాసార్లు వెళ్ళిపోయి ఉంటుంది కూడా. ఓకే, మీకు వాట్ ఈస్ ఫస్ట్ లవ్ ఫీలింగ్? లైక్ ఆ ఫస్ట్ లవ్ ఇప్పుడు ఉన్నా లేకపోయినా కూడా అవును. వాట్ ఈస్ దట్ ఫీలింగ్ ఫర్ యూ? ప్యూర్. ట్రస్ట్ అంటే ఏంటి మీ దృష్టిలో? ట్రస్ట్ అంటే వాట్ ఈస్ ట్రస్ట్? ట్రస్ట్ అంటే నమ్మకం. తెలుగులో నాకేం తెలుసు. వాట్ ఈస్ ట్రస్ట్ అంటే ట్రస్ట్ ఇస్ ద ఫౌండేషన్. యా, దట్ ఈస్ వాట్ ఐ Yes. దట్ బేస్మెంట్. బేస్మెంటా? మరి ఇప్పుడు ఆ బేస్మెంట్ లేకపోతే మిత్ర శివ ఇక్కడ వరకు ఎలా వస్తారండి? ఇంకా నేను సెల్లార్ అనలేదు. ఓకే, రిలేషన్షిప్లో జెలసీ ఉండొచ్చా, ఉండకూడదా? ఉండొచ్చు. ఐ థింక్ ఇట్స్ క్యూట్. నో, కొంచెం ఉండొచ్చు. ఇప్పుడు లిమిట్స్ లో ఉండాలి. యా, ఎక్స్ట్రా చేయకూడదు అంటుంది. మీరు చెప్పండి, ఇది జెలసీ ఓకేనా లేదా రిలేషన్షిప్? అదా, ఇది వాళ్ళిద్దరి మధ్యలో సంబంధించింది. యాక్చువల్గా ఇన్ జనరల్ అందరికీ ఉండాలని కాదు, బట్ డెఫినెట్గా ఈ పర్సన్ మన పర్సన్ అనే ఫీలింగ్ ఉండాలిగా. అది లేకపోతే ఐ థింక్ దట్స్ వాట్ షీ మీన్స్. సో మీ దృష్టిలో బ్రేకప్ అయిందంటే ఏంటి? అంటే లైక్ వాట్ ఈస్ బ్రేకప్? బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది, మీరు దాన్ని సెట్ చేయడానికి ట్రై చేస్తారా, లేకపోతే ఇంకా అయిపోయింది వదిలేస్తారా? మీ వైపు నుంచి ఏమైనా ట్రై? డిపెండ్స్ అండి. డిపెండ్స్ ఆన్ పర్సన్. డిపెండ్స్ ఆన్ ద డైనామిక్. ఆ పర్సన్, ఈ పర్టికులర్ పర్సన్తో మనం చేసిన జర్నీ ఏంటి, ఇది నిజంగా అయిపోయిందా అన్న క్లారిటీ లేదు. లేదు, కష్టపడాలి, మనకు ఇంకా టైం ఉంది, ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే, కమ్యూనికేట్ సరిగ్గా చేసుకుంటే, లేదు స్కోప్ ఉంది, ఇది మంచి లైఫ్ అనిపిస్తే కంటిన్యూ అవ్వడానికి ట్రై చేస్తారేమో. బట్ డిపెండ్స్, లైక్ అది తెలిసిపోద్దండి, లోపల నుంచి వస్తుంది క్లారిటీ అనేది. ఈ సినిమాలో ట్రై చేశారా మీరు? ఏంటది? ఆ కనెక్షన్ మిత్ర వద్దు లేకపోతే మిత్ర అవాయిడ్ చేస్తే, అంటే ఇంకా మేము ట్రైలర్లో ఏం చూపించలేదు అలాంటివి, ఏమైనా ట్రై చేశారా అంటున్నా? 100% వీళ్ళిద్దరు కలిసి ఉండడానికి ట్రై చేస్తారు కదండి, విడిపోవడానికి అయితే ట్రై చేయరు. సో ఈ సినిమా గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో, ఒక్క వర్డ్ చెప్తా. తర్వాత చెప్తారా? సినిమా చూసాక చెప్తారా? మీరు ట్రైలర్ చూసుంటే మీకు అది చెప్తా అర్థమవుతుంది. సో సరే, ఈయన గురించి ఒక మాటలో చెప్పాలంటే యాజ్ ఎ శివ, యాజ్ ఎ షో, యాజ్ శివ, యాజ్ శివ, జస్ట్ హార్ట్. నో, శివ ఇస్ మిత్రా's heart. యాజ్ ఎ శోభన్, as Shobhan, phenomenal star. మీరేం చెప్తారు మిత్ర గురించి అండ్ అలాగే మానస గారి గురించి? I think she's a star. I think you will see the actor that she is. I think she's a full, complete actor after this film. సో ద వే ప్రమోటింగ్ మూవీస్, సో డిఫరెంట్గా ప్రమోట్ చేస్తూ ఉన్నారు కదా. సో విచ్ ఈజ్ మీకు ఎలా అనిపిస్తుంది? చూస్తూ ఉన్నారు కదా, మీరేమనుకుంటున్నారు ఏంటి అని అడుగుతున్నాను. సో మీరు ఇప్పుడు కూర్చున్నారు, ట్రైలర్ టీజర్ రిలీజ్ అయింది, వి ఆల్ వాచ్డ్ ఇట్. సో మంచి రెస్పాన్స్ వచ్చింది, Feb 14th రిలీజ్ అవుతుంది, వీఆర్ డూయింగ్ ఇంటర్వ్యూస్. సో దిస్ ఈస్ ద వే యూ ప్రమోటింగ్ కదా. అట్లా డిఫరెంట్ టైప్స్లో ప్రమోట్ చేస్తూ ఉన్నారు, విచ్ ఈస్ గోయింగ్ పాజిటివ్లీ, నెగిటివ్లీ, చాలా వైరల్ అవుతున్నాయి. డే బిఫోర్ ఎస్టర్డే ఆల్సో వీ సీన్ సో మెనీ. సో ఆ విధంగా అడుగుతున్నాను. అబద్ధాలు చెప్పకూడదు చాలండి. ఐ థింక్ వీ హ్యావ్ టు బి వెరీ ఆనెస్ట్ విత్ అవర్ ఆడియన్స్. అండ్ ఇఫ్ దిస్ ఇస్ ద స్టోరీ యూర్ టెలింగ్, యూ షుడ్ టెల్ దెమ్ వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఇట్ అండ్ వాట్ వీవ్ డెలివర్డ్ అండ్ వాట్ ఈస్ ద ఇంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్. దిస్ ఈస్ మై ఇంటెంట్ ఫార్ దిస్ ఫిల్మ్ అనేది మనం క్లారిటీగా చెప్పాలనేది వీ నీడ్ టు డూ. అండ్ టు రీచ్ దెమ్ వీ షుడ్ బి క్రియేటివ్, వీ షుడ్ బి ఫనీ, వీ షుడ్ సమ్హౌ ఎంటర్టైన్ దెమ్, వీ షుడ్ ఎంగేజ్ దెమ్. ఇన్ఫర్మేషన్ దీని మీద కూడా ఉంది, మనం కూర్చొని మాట్లాడుకోవడం ఎందుకు, బట్ వీ నీడ్ టు ఎంగేజ్ అవర్ ఆడియన్స్. ఇప్పుడు మీరు సోషల్ మీడియా యూజ్ చేయనని చెప్పారా, ఉండి చాలా తక్కువ సోషల్ మీడియా యూజ్ చేస్తారా? చాలా తక్కువ సోషల్ మీడియా. సో నాకు ట్రెండ్స్ గురించి తెలియదు. నాకు తెలుసు మీ మైండ్లో ఏదో ట్రెండ్ ఉన్నట్టుంది, నాకు తెలియదు ఏం జరిగింది. నో, నాట్ ఎ ట్రెండ్. అంటే హవ్ యూ, అంటే ఇప్పుడు చాలా మంది ఏదైనా ఉన్న సోషల్ మీడియా ద్వారానే ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఎక్కువ, ఎందుకంటే టు రీచ్ ఆడియన్స్ క్విక్లీ. సో హవ్ యూ రీచ్ అంటే మీరు ఏ విధంగా ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారు? సోషల్ మీడియా అసలు చూడకుండా వాడకుండా ఎలా చేస్తున్నారు అని, అంటే టీమ్ అయినా ఉంటుంది కదా. We have a very good team, and I believe in my team. They'll tell me. So మీరు ఫైనల్లీ About promotion? Yes.
Yeah, I think we're doing our best, Andy. The idea is to just talk to as many people as we can in many different ways, social media kani, in person kani, and also collaborating with people who can take our film and really show it to the world. అదే అండి, I believe people are the best power. మన టీమ్ కానీ మన వెల్ విషర్స్ కానీ ఐ ఫీల్ లైక్ వాళ్ళ ద్వారా ప్రమోట్ చేయడం అనేది బెస్ట్ అండ్ దట్స్ గుడ్ సాలిడ్ ట్రైలర్ ఎస్ అండ్ ద ట్రైలర్. సో థ్యాంక్ యూ సో మచ్ శోభన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ Thank you so much. ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. సో చూసారు ఇది స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మానస గారు అండ్ అలాగే శోభన్ గారు. Feb 14th గ్రాండ్ రిలీజ్ కాబోతుంది కపుల్ ఫ్రెండ్లీ మూవీ. అందరూ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. చూస్తూనే ఉన్నది TV9.